హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తాంబూలం ఫ్రీడమ్ ఫర్ సెలబ్రేషన్స్. సో ఇదేంటో తెలుసు కదండి, న్యాచురల్ పూలతో చేసిన వేణి. సో ఈ వేణి ఎలా చేయాలి, ఏంటి, ఏమన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వేణి చేయడానికి మనకి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి వేణి సూది. ఇది సన్నగా ఉంటుంది, మీరు లావ్ సూదితో కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి 08 థ్రెడ్. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది కూడా మనం వేణికి వాడుతున్నాము. ఉలన్ అండి, చివరన కట్టుకోవడానికి, కట్ చేసుకోవడానికి సిజర్. ఇవి సాటిన్ ఫ్లవర్స్, గోల్డ్ సాటిన్ ఫ్లవర్స్. మీరు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు వేణిలో ఇది కూడా వాడుతున్నాను. ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ అండి, మెరూన్ కలర్ రోజ్ ఫ్లవర్స్. సో పెటల్స్ మనకి ఈ రకంగా ఉన్న వాటిని చూజ్ చేసుకోండి, దానివల్ల మీకు వేణి మంచి షేప్ వస్తుంది. ఇవే అండి మనకు కావాల్సిన మెటీరియల్. ఇంకా స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనము సూదికి దారం ఎక్కించుకోవాలి. 2 పొరలు ఎక్కించుకొని చివరన ఉలన్ కట్టుకోవాలి. సో మీకు బ్లాక్ అవైలబుల్ ఉంటే ఉలన్ బ్లాక్ వాడండి. సో నాకు బ్లూ తీసుకున్నాను నేను. సో మనం ఈ రోజ్ యొక్క కాడని మనము ఈ రకంగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కార్నర్ మనకి రోజ్ పెటల్స్ అన్నవి జారిపోకుండా చాలా నీట్గా సెట్ అవుతాయి. సో పెటల్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇది కొంచెం మనకి అలవాటైతే స్పీడ్గా వచ్చేస్తుంది. స్టార్టింగ్లో కొంచెం స్లో ఈ వర్క్. మీరు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి, నేను సూదిని అస్సలు కింద పెట్టలేదు. సూదిని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తోటి పెటల్స్ని మడుచుకుంటూ నేను కుడుతున్నాను. సో ఇలా మడుచుకుంటూ కుట్టాలి. సూది గుచ్చడం కూడా పెటల్కి మడిచిన తర్వాత మిడిల్లో కాకుండా కొంచెం ఎడ్జ్కు గుచ్చాలండి, చివరన కొంచెం గుచ్చాలి. సో మనం సూదికి ఎక్కించిన తర్వాత ఇలా అన్నీ చూసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేయాలి షేపు. ఇలా మొత్తం గుచ్చేసుకోవాలి మనము. ఒక్కొక్క పెటల్స్ అనేది మొత్తం చివరి వరకు దింపకూడదండి. సో సూదికే మొత్తం అన్నీ ఎక్కించేసుకొని ఒక్కసారిగా మనం దింపినట్లయితే పెటల్స్ అనేవి తెగిపోకుండా నీట్గా ఉంటుంది. చూపుడు వేలు, బొటన్ వేలు సహాయంతో మనం పెటల్స్ని మడుచుకుంటూ అదే చేతితో పట్టుకున్న సూదికి మనం గుచ్చాలి. ప్రతిసారి సూది కింద పెట్టి మళ్ళీ మనం చేతికి తీసుకోవడం వల్ల టైం వేస్ట్ అండి. చెప్పాను కదా, ఇలా మనం ఒక్కసారిగా దింపేసుకుంటే సో పెటల్స్ చూడండి ఎక్కడ కూడా తెగిపోలేదు, ఊడిపోలేదు. ఇప్పుడు సాటిన్ ఫ్లవర్స్ వేస్తున్నాను. ఇది వేయకోకుంటే కూడా బాగుంటుందండి, వేస్తే ఇంకొక లుక్, వేయకపోతే ఒకలాగుంటుంది. సో 5 మనం వాడుతున్నాము, మరీ ఎక్కువ వాడినా కూడా ఇవి బాగోదు. సో ఇలా మొత్తం చుట్టూ వచ్చేలాగా సేమ్ పెటల్స్ లాగానే ఇలా ఎక్కించుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే పెటల్స్ అన్నీ ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం సూదికి రౌండ్ వచ్చే విధంగా సూదిని తిప్పుకుంటూ మొత్తం సూదికంతా పెటల్స్ అన్నవి గుచ్చాలి. మీరు పెటల్స్ గుచ్చేటప్పుడు చెప్పాను కదండి, మిడిల్లో గుచ్చకూడదు, కొంచెం చివరన కార్నర్కి గుచ్చినట్లయితే మనకి కొంచెం పెటల్స్ ఆ వైట్ షేడ్ అన్నది బయటికి కనపడుతూ చూడ్డానికి అందంగా ఉంటుంది. ఇంతే అండి, చేయడం చాలా సులభం, కానీ కొంచెం ఓపిక అన్నది కావాలి.
ఇలా మొత్తం పెటల్స్ అన్నీ గుచ్చేసాము. మనం చూసుకోవాలండి, మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు సరిపోతుంది, మనకి సరిపోతుంది. ఇంకా వేణి ఈ సైజు ఉంటే పర్ఫెక్ట్ అండి. మళ్ళీ రోజా కాడని అలా కట్ చేసి చివరన మళ్ళీ సూదికి ఎక్కిచ్చేసేసి, ఇలా ఎక్కించడం వల్ల చెప్పాను కదండి, పెటల్స్ అన్నవి జారిపోకుండా బాగుంటుంది. ఇంకా థ్రెడ్ కట్ చేసుకొని మనం ఉలన్ అన్నది కట్టేసుకుంటే మన వేణి అన్నది రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఎంత ఈజీగా ఉంది కదా. కొంచెం ప్రయత్నించండి, తప్పకుండా మీరు కూడా చేయగలరు, చేస్తారు. ఇలా గట్టిగా ముడి వేస్తే ఆల్మోస్ట్ మన వేణి రెడీ అయిపోయిందండి. సో జాగ్రత్తగా వేయండి ముడి, ఎందుకంటే ఊడిపోతే ఇబ్బంది అవుతుంది. సో వేణిని మనం చేసిన కొప్పుకి ఇలా చుట్టూ పెట్టాము. చూసారా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే.